మీ అందరికీ నా వందనాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం పొందుట మేలు. దేవుడు ఎక్కడ ఏమంటుందంటే, ఈ లోకంలోని కొన్ని కోట్ల ఆస్తి సంపాదించే కంటే, బంగారం వెండి సంపాదించుట కంటే, మంచి మంచి గృహాలు కట్టుకోవట కంటే, మంచి మంచి ఉన్నతమైన జాబుల్లో పనిచేసే కంటే, మంచి మంచి ఉన్నతమైన పదవుల్లో పనిచేసే కంటే, ఈ లోకంలోని పరిశుద్ధంగా బ్రతకటం మనకు మంచిది అంటాడు దేవుడు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికే వరంగా ఉంటే మనకు మంచి జరిగిద్ది అంటాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం పొందుట మేలు. మనము ఈ లోకంలోని బ్రతకాలి అంటే మనకు డబ్బు అవసరం, జాబులు అవసరం, మనకి గృహాలు అవసరం. ఇవి లేకపోతే మనం ఈ లోకంలోని బ్రతకలేము. దేవుడు అంటాడు, డబ్బు లేకపోతే, మనం మంచి మంచి జాబుల్లో పని చేయకపోతే, కష్టపడి పని చేయకపోతే మన అవసరాలు మన అక్కలు తీర్చుకోలేని స్థితిలో ఉండేవారంగా ఉంటాం. మన అవసరాలు మన అక్కలు తీర్చుకోలేని స్థితిలో ఉండేవారంగా ఉంటాం. మనం కష్టపడి పని చేయకపోతే, డబ్బుని సంపాదించకపోతే మనము ఈ లోకంలోనే బ్రతకలేము, మంచి మంచి గృహాలు కట్టుకోలేము, మన అవసరాలు మన అక్కలు తీర్చుకోలేని స్థితిలో ఉండేవారంగా ఉంటాం. దేవుడు అంటుంటాం, ఐశ్వర్యం కలిగి ఉండటం మంచిదే అంటాడు దేవుడు. మంచి మంచి గృహాలు కట్టుకోవటం మంచిదే అంటాడు దేవుడు. మంచి మంచి ఉన్నతమైన జాబుల్లో పనిచేయటం మంచిదే అంటాడు దేవుడు. కానీ ఈ లోకంలోని వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం మనకు ఎంతో మంచిదంట. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించేవారని ఉంటే ఆ భక్తి జీవితం అనేది మనల్ని రక్షించేదిగా, మనల్ని కాపాడేదిగా ఉంటుందంట. మనము ఈ లోకంలోని ఆస్తి కలిగి ఉన్నా కానీ, ఐశ్వర్యం కలిగి ఉన్నా కానీ, మంచి మంచి గృహాలు కలిగి ఉన్నా కానీ, ప్లాట్లు పొలాలు కలిగి ఉన్నా కానీ, ఉన్నతమైన జాబుల్లో పనిచేసినా కానీ, అవి మన బ్రతికి ఉన్నంత కాలమే వాటితోని మన అవసరాలు మన అక్కలు తీర్చుకోగలుగుతాం. మనం బ్రతికి ఉన్నంత కాలమే వాటితోని మన అవసరాలు మన అక్కలు తీర్చుకోగలుగుతాం. డబ్బు అయినా సరే, గృహాలైనా సరే, ఏదైనా విచిత్రమైన వస్తువులైనా సరే, ఉన్నతమైన జాబులైనా సరే, వెండి అయినా సరే, బంగారం అయినా సరే, ప్లాట్లైనా సరే, పొలాలైనా సరే, మనం బ్రతికినంత మట్టికే అవి మనకు పనికొచ్చేవిగా ఉంటాయి. వాటితోని మన అవసరాలు మన అక్కలు తీర్చుకోగలుగుతాం. చనిపోయిన తర్వాత మన ఎంట ఏవి కూడా రావు అంటాడు దేవుడు. చనిపోయిన తర్వాత మనం సంపాదించిన ఐశ్వర్యం మన వెంట రాదు, మనం సంపాదించిన ఉన్నతమైన పదవులు మన వెంట రావు, మనం సంపాదించిన ఉన్నతమైన జాబులు మన వెంట రావు, మనం కట్టించుకున్న గృహాలు మన వెంట రావు, మనం సంపాదించిన వెండి బంగారం మన వెంట రావు అంటాడు దేవుడు. దేన్ని కూడా మన వెంట తీసుకొని పోలేమంట. మనం సంపాదించిన ఐశ్వర్యాన్ని, ఆస్తులని, వెండి బంగారాన్ని, ఉన్నతమైన పదవుల్ని, ఉన్నతమైన జాబుల్ని, గృహాలని, ప్లాట్లని, పొలాల్ని, వెండి బంగారాన్ని వాటిని మనం వెంట తీసుకొని పోలేము అంటాడు దేవుడు. అవి మనం వెంట రావు అంటాడు దేవుడు. అవి మనల్ని పరలోకాన్ని చేర్చేవిగా ఉండవు అంటాడు దేవుడు. కాకపోతే ఈ భూమి మీద బ్రతికినంత కాలమే అవి మనకు పనికొచ్చేవిగా ఉంటాయి. వాటితోని మన అవసరాలు మన అక్కలు తీర్చుకునే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు, ఈ భూలోకంలో వాటిని సంపాదించుకోవటం మంచిదే అంటాను, కానీ ఈ లోకంలోని వాటన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంలోని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉంటే మనకు మంచి జరిగిద్ది అంటాడు దేవుడు. మనకు మేలు జరిగిద్ది అంటాడు దేవుడు. ఈ లోకంలోని ప్లాట్లు, పొలాలు మనకు పరలోకాన్ని చేర్చేవిగా ఉండవు. విస్తారమైన ధనం, విస్తారమైన డబ్బు, విస్తారమైన ఆస్తులు మనకు పరలోకాన్ని చేర్చేవిగా ఉండవు.
మనం సంపాదించిన ఉన్నతమైన పదవులు, మనం సంపాదించిన ఉన్నతమైన జాబులు మనల్ని పరలోకాన్ని చేర్చేవిగా ఉండవు. మనం కట్టించుకున్న గృహాలు, విచిత్రమైన వస్తువులు మనల్ని అవి పరలోకాన్ని చేర్చేవిగా ఉండవు. మనం కొనుక్కున్న కార్లు మనల్ని అవి పరలోకాన్ని చేర్చేవిగా ఉండవు. కాకపోతే ఈ భూమి మీద బ్రతికినంత కాలమే అవి మనకు పనికొచ్చేవిగా ఉంటాయి. వాటితోని మన అవసరాలు మన అక్కలు తీర్చుకునే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు, భూలోకంలో వాటిని సంపాదించుకోవటం మంచిదే అంటాను, కానీ ఈ లోకంలోని వాటన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంలోని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించుకోవాలని ఉంటే మనకు మంచి జరిగిద్ది అంటాడు దేవుడు, మనకు మేలు జరిగిద్ది అంటాడు దేవుడు. ఈ లోకంలో పరిశుద్ధమైన బ్రతికే వారంగా ఉంటే మన భక్తి జీవితం అనేది మన పరలోకాన్ని చేర్చేదిగా ఉంటుంది. ఈ భూమి మీద కూడా మనకు మేలు చేసేదిగా ఉంటుంది. దేవుని యందు భయభక్తి కలిగి జీవించే వారంగా ఉంటే ఆ భక్తి జీవితం అనేది మనల్ని రక్షించేదిగా, మనల్ని కాపాడేదిగా ఉంటుంది, మనల్ని పరలోకాన్ని చేర్చేదిగా ఉంటుంది. అన్నిటినీ సంపాదించినా కానీ అవి మనం వెంట రావు. కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తి కలిగి జీవించే వారంగా ఉంటే మనకు మేలు జరిగేది అంటాడు దేవుడు. దేవుడి కొద్ది మాట దీవించిన కాక.